తిరుపతి జిల్లా ఊట్లవారిపల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే మురళీమోహన్ సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాకం ఆలయం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఎండోమెంట్స్ శాఖ ద్వారా 20 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. భక్తులతో ఆలయాలు కలకలలాడాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం ఇప్పుడే పూర్తయింది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నుంచి ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు పుట్టపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం భాగ్యం ఆ స్వామివారు నాకు ఇచ్చినందుకు ధన్యమైంది మా జీవితం. అదే క్రమంలో గౌరవ చంద్రగిరి శాసనసభ్యుల వారు ఈ ఆలయ అభివృద్ధి కోసం ఈ ఆలయానికి వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. గడుపుతున్న 2 సంవత్సరాల్లోనే ఈ ఆలయ ముఖ చిత్రమే మార్చేశారు. దాదాపు కిలోమీటర్ నుంచి ఈ ఆలయాన్ని చూడాలని సందర్శించాలన్నటువంటి ఆహ్లాదం కలిగించే విధంగా రోడ్డు వేయించారు. మరి ఆలయ కృతిక సందర్భంగా ప్రతి నెల కృతిక సందర్భంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో వారు కాణిపాకం దేవస్థానం నుంచి 20 లక్షల రూపాయలు ఉత్సవాల కోసం కావాలని ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం ఈరోజు గౌరవ సెక్రటరీ కన్నబాబు గారు 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తూ ఒక మెమోను జారీ చేయడం జరిగింది.